కడప నగరం 7 రోడ్ల కూడలిలో ముస్లిం మత పెద్దల ఆధ్వర్యంలో భారీ నిరసన కార్యక్రమం చేపట్టారు. ఐ లవ్ మహమ్మద్ అనే 150 అడుగుల బ్యానర్తో నిరసన చేపట్టారు. అలాగే ప్లకార్డులను ప్రదర్శించారు. మిలాదున్ నబీ వేడుకల్లో భాగంగా ఉత్తరప్రదేశ్లో ఐ లవ్ మహమ్మద్ అనే బ్యానర్లను ముస్లిం యువకులు ప్రదర్శించడంతో అక్కడ యోగి ప్రభుత్వం పోలీసులు అక్రమంగా ముస్లిం యువకులపై కేసులు నమోదు చేసినందుకు నిరసనగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. దేశంలో ముస్లింలపై ఏదో ఒక రూపంలో దాడి చేసినందుకు బీజేపీ ప్రభుత్వం, ఆర్ఎస్ఎస్ తదితర మత ఛాందసవాదులు కుట్ర పన్నుతున్నారని, దీన్ని ముస్లింలు తిప్పికొడతారని హెచ్చరించారు. ఐ లవ్ యు మొహమ్మద్, ఐ లవ్ యు మొహమ్మద్, ఐ లవ్ యు మొహమ్మద్. ఈ రోజు భారతదేశంలో జరుగుతున్న ముస్లింల పైన ముస్లింలలో చిన్న చూపు చూపిస్తూ యూపీలో ముఖ్యంగా యోగి ఆదిత్యనాథ్ గారు సీఎం అయిన తర్వాత ముస్లింలను చిన్న చూపు చూస్తూ మా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి బ్యానర్ పెడితే ఆ బ్యానర్ తీసి ఒక పోలీసు అనంత అధికారుల చేత తీయించి ఈ రోజు ముస్లింలకు కించపరిచే విధంగా మనోభావాలు దెబ్బతిరిగే విధంగా చేసినందుకు ఈ రోజు యావత్ భారతదేశంలో నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఐ లవ్ యు మొహమ్మద్ అని పూర్తి యావత్ భారతదేశము ఒకటే నినాదం చేస్తున్నది. కనుక ఈ రోజు కడపలో 7 రోడ్ దగ్గర ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి కించపరిచినందుకు నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఈ భారతదేశంలో మేము కోరుకునేది ఒకటే, సర్వ మతాలకు ఒకటే న్యాయం జరగాలి. ప్రతి ఒక్క జాతికి ఒక న్యాయం కాదు, అందరికీ ఒకటే న్యాయం జరగాలని చెప్పేసి మేము కోరుకుంటూ మా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి మేము ప్రాణ త్యాగాలే చేస్తాం కానీ ఆయన మీద ఒక చిరుకు కూడా పడితే మేము సహించము. ఇది గుర్తుపెట్టుకోవాలి. యావత్తు ప్రపంచం కూడా ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి ఎలాంటి నీచమైన వాక్యాలు చేసినా కూడా మేము ప్రాణాలు తెగిస్తాం కానీ ఆ వాక్యాలకు మేము సమ్మతించాము. ఇది గుర్తుపెట్టుకోవాలి యావత్తు ప్రపంచం కూడా.